వీక్షకులకు స్వాగతం. నమస్కారం. భ్రష్టు పట్టిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా ముందుకు నడిపించుకు వెళ్లాలన్న పరిస్థితిలో సమాలోచనలు చేసి భారతిరెడ్డి అధ్యక్షురాలుగా, సజ్జల రామకృష్ణారెడ్డి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ వస్తున్న వార్తల్ని విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి పనితీరుతో, జగన్మోహన్ రెడ్డి దోపిడీ కార్యక్రమాలతో భ్రష్టు పట్టిపోయిన పార్టీని బ్రతికించుకోవాలంటే భారతిరెడ్డి గారిని అధ్యక్షురాలను చేసి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సజ్జల రామకృష్ణారెడ్డిని నియమిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. అవి ఎంతవరకు వాస్తవాలు ఏంటంటారు? జరిగే పని అని అంటారా? అంటే ఇక్కడ ఒకటండి, జగన్మోహన్ రెడ్డి రేపో మాపో జైలుకి వెళ్తాడు అనే వార్త వింటూనే ఉంటుంది. అది వాస్తవం, తప్పదు. ఇవాళ కాదు రేపు కాదు 6 నెలలు కానీ తప్పదు వెళ్ళాలి. మరి పార్టీ బాధ్యతలు ఎవరు చేపట్టాలి అంటే పార్టీలో ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు కదా, సజ్జల పేరు ఎందుకు వస్తుంది? ఆబ్వియస్లీ ఆయన తర్వాత ఉండేది భారతిరెడ్డి. మరి మెయిన్ బయట అన్ని విధాలుగా గతంలో సకల శాఖగా చేసిన వ్యక్తి సజ్జల. మరి మీరు అంటున్నట్లుగా ఎందుకు ఆయన పేరు వస్తుందంటే, అసలు విజయసాయిరెడ్డి A2 జగన్మోహన్ రెడ్డి ఆత్మ, షాడో సీఎంగా పనిచేసిన వ్యక్తి. మరి ఇతనికి కూడా అతనిలో భాగస్వామ్యం ఉంది. రేపో మాపో ఆయన కూడా A1తో A2 కూడా వెళ్ళిపోతాడు. A2 మరి ఇంకా ఎడుదిరిగా ఆయన వెళ్ళిపోతాడు కాబట్టి ఇంకెవరున్నారు అని భూతద్దం పెట్టి వెతికినా కూడా అందరిలో అన్ని రకాల అవలక్షణాలు కనిపిస్తున్నాయి అనేది ప్రజల వాదన. ఈ రోజున ఏంటి అవలక్షణాలు అంటే ఇదే దోచుకోవటం, అడ్డదిడ్డంగా మాట్లాడటం, అరే ఒరే అని మాట్లాడే రోజా కానివ్వండి, ఇంకా అసలు సబ్జెక్ట్ లేకుండా మరి మీడియా ముందుకు వచ్చే లక్ష్మీపార్వతి కానివ్వండి, ఇంకా ఇట్లా అందరూ కూడా ఏదో పేటీఎం బ్యాచ్ లాగా ఉంటున్నారు తప్పించి, మరి సజ్జల రామకృష్ణారెడ్డి మరి చెరువులో పడినాడు ఎందుకు పడ్డావరంటే వెనక నుంచి తోసేసాడు ఎవరో నాకు తెలియనట్లుగా ఉన్నాడు ఈ రోజున గట్టు మీద. అంతే ఉన్నాడు ఆయన. పడ్డాళ్ళందరేమో ఎట్లా పడ్డామో వాళ్ళకి అర్థంగా కొట్టుకుంటున్నారు. ఎవడో తోసాడు అనేది మాత్రం వాస్తవం. ఎవడు తోసాడు? ఆ మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులందరి మీద, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే అందరి మీద కేసులు ఉన్నాయి. అందరూ అవినీతి చేశారు, అందరూ దొరికిపోయినాళ్లే. సకల శాఖ మంత్రిగా పనిచేసిన సజ్జల ఒక్కడి మీద ఇంకా కేసులు ఏం బుక్ అవ్వాలా? అవలేదు. అంటే నేరాలు ఏం చేసి ఉండడంటారా, లేకపోతే దోపిడీ జరిగి ఉంటుందంటారా? కాదండి. ఆయన తరపున ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, చెరువులో తోసేసిన వ్యక్తి ఎవరంటే గట్టున సజ్జల రామకృష్ణారెడ్డి. అందరూ దోసేశాడు. వాళ్ళందరూ ఎందుకు గిలగిలా కొట్టుకుంటున్నారు, ఎవరు దోశారా బాబు అంటే ఇప్పుడు అర్థం అవుతుంది ఒక్కొక్కరికి. అందుకని ఆ క్వార్టరీ అని చెప్పి వెళ్ళిపోయాడు విజయసాయిరెడ్డి. మరి ఈ వ్యక్తి కీలక పాత్ర మరి పోషిస్తున్నాడు కాబట్టి మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ని మనం గమనిస్తే కన్వే చేసేటప్పుడు ఏ విధంగా కన్వే చేస్తున్నాడండి, క్వైట్ ఆపోజిట్గా ఆయన విషయాలు ఎలా చెప్తున్నాడో కూడా మనం చూసాం. మరి అలా ఎందుకు చెప్తున్నాడు, చెప్పటం వెనక కారణం ఏంటి? స్క్రిప్ట్ సజ్జలే రాసిస్తున్నాడు. అవును, మన తర్వాత కవర్ చేసుకుంటా కూడా సజ్జలే బయటకు వస్తున్నాడు. అదే ఖచ్చితంగా ఈ రోజున. ఎందుకంటే ఇప్పుడు వేటో న్యూస్ ఏదైతే ఈ క్లాంక్లేవ్ మీటింగ్ పెట్టినప్పుడు దానికి కూడా ఇతను వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అదే చెప్పాడు. ఏమని? జగన్మోహన్ రెడ్డే అమరావతి రాజధాని కడతాడు అని. జగన్మోహన్ రెడ్డి ఏమో సుప్రీంకోర్టు పట్టించుకోవాలని అంటాడు. అంటే దీన్ని బట్టి ఎవరికైనా ఏం అర్థం అవుతుందంటే ఖచ్చితంగా భారతిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారు. జగన్ జైలుకి, పార్టీ వీళ్ళ చేతుల్లోకి అనేది ఈ రోజున ప్రజల్లో తీవ్రమైన చర్చ నడుస్తుంది. అంటే సజ్జల తప్ప ఇంక ఏ నాయకుడు అక్కడ దొరకలేదా వాళ్ళకి? ఎందుకంటే దొరికినా కూడా గట్టు నుంచో నీళ్ళలో దోసేసేవాడు కావాలిగా. ఈ రోజున ఇప్పుడు బాలాజీ గోవిందప్ప ఉన్నాడు, అడ్డంగా దొరికి బుక్ అయిపోయాడు, తప్పించుకోవడానికి ఎటువంటి ఇది లేదు. మరి భారతిరెడ్డికి తెలిసింది ఈ రోజున ఎవరిని మనం ఎంచుకుంటే కరెక్ట్గా మరి ఈ విధంగా పక్కన తోసేసి వీడు ఇలా స్టాండర్డ్గా ఉండిపోతాడు అనేది. రోజున ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు, మనం చూస్తూ ఉంటే 2019 నుంచి 24 మధ్య ఏం జరిగిందంటే సకల శాఖల్ని కూడా మేనేజ్ చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం మరి ఒక్క కేసు లేకుండా ఎందుకున్నాడు అనేది ప్రతి ఒక్కరిని కుదిపేస్తున్న క్వశ్చన్. ప్రతి ఒక్కరిని కుదిపేస్తుంది. ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం చెప్పుకున్నదే ఉదాహరణ, తోసేశాడు, నిట్ట నిలువున తడిగుడ్డతో గొంతు కోసేశాడు అన్నట్లుగా అట్లానే ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి శివకుమార్ దగ్గర నుంచి లాక్కున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి లాక్కోబోతున్నాడు. అంటే మరి ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ, క్యాడర్ కానీ, మిగతా నాయకులు కానీ ఒప్పుకుంటారంటారు? దానికి మొత్తాన్ని మేనేజ్ చేసేస్తాడు, ఎక్కడా కూడా ఎటువంటి సందేహం లేదు. ఈ రోజున ఎన్నో సందర్భాల్లో గంజాయి బ్యాచ్ని, బెట్టింగ్ బ్యాచ్ల్ని, ఇంకోటి అందరినీ కూడా సపోర్ట్ చేసేటప్పుడు వీళ్ళందరూ కూడా అపోర్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. చాలా సందర్భాల్లో మనం వాళ్ళ నుంచే ఎన్నో వాయిస్లు విన్నాం. ఇది కరెక్ట్ కాదు. కోటి సంతకాల సేకరణ నిలువెత్తు నిదర్శనం. ఎంతమంది ఎన్ని విధాలుగా తిట్టుకున్నారో, లీడర్ల నుంచి క్యాడర్ ఎంత ఇబ్బంది పడిందో కూడా ఆ రోజు చూసాం. ఏంటి మాకు ఈ కర్మ అని చెప్పి 2 చేతులతో కూడా సంతకాలు పెట్టే పరిస్థితి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డిని. మరి అలాంటి నాయకుడిని మరి వద్దనే అనుకుంటారు, కావాలని ఎవరు అనుకోరు. అందులోని ఇప్పుడు 11 వచ్చినాయి. మరి అక్కడ డిపాజిట్లు కూడా రాలేదు. జడ్పీటీసీలో సొంత నియోజకవర్గం ఎమ్మెల్యే అయ్యుండి
అసెంబ్లీకి వెళ్ళనివ్వడు. ఈయన మాత్రం జీతం తీసుకోడు, వాళ్ళని తీసుకోమంటాడు. వాళ్ళని కూడా దోసేశాడు ఈ రోజున. రేపో మాపో ఈయన గనక ఇలానే ఉంటే మమ్మల్ని కూడా ఏ విధంగా బలి చేస్తాడో, కాబట్టి ఈయన పక్కన పెట్టేయటం బెటరు అనేది వస్తుందనేది వినిపిస్తుంది ఇప్పుడు. అంటే గౌరవాధ్యక్షురాలుగా ఉన్న తల్లిని కూడా పక్క తప్పించాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి బాధ్యతలు చెప్పడానికి ఒప్పుకునే అవకాశం ఉందంటారా? అంటే ఆయన ఆ రోజున ఒకటి చెప్పాడండి, కుటుంబ సభ్యులు మాత్రం ఉండకూడదు, ఒకడే ఉండాలి అని. వీళ్ళ కుటుంబ సభ్యుడు కాదుగా, కాబట్టి సేఫ్ సైడ్, అతనికి వారసత్వంగా రాదు. ఏదో పార్టీ పరంగా ఇచ్చాననే ఒక చిన్న సింపతి ఉండిద్ది. అదేవిధంగా నేను ఏదో చేశాను, మంచిగానే సమాలోచన చేశాననే ఒక క్రెడిట్ కొట్టేయటానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశాడు. అంటే భారతిరెడ్డికి నమ్మిన బంటు కాబట్టి సజ్జలకు అప్పచెప్పే అవకాశం ఉందంటారు. ఖచ్చితంగా వీళ్ళందరూ కలిసి ఏం ప్లాన్ చేశారంటే, ఈ రోజున అంబటి రాంబాబు, రోజా, రజనీ, లేకపోతే వీళ్ళందరూ ఎవరైతే పేర్ని నాని, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో సజ్జల మనుషులు. అదే చెప్తున్నాడు విజయసాయి రెడ్డి వెళ్తూ చెప్పిందే క్వార్టరీ గురించి. మరి ఈ క్వార్టరీ అంతా కూడా మరి ఏమి నడిపిస్తుంది, ఎలా నడిపిస్తుంది అంటే, సజ్జల ఏ విధంగా అయితే తోలుబొమ్మలాట్లో ఏ దారం కదిలిస్తే ఎలా ఉండిద్దో అలా ఆ తోలుబొమ్మలాట్లో కీ అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల్లోనే ఉన్నదనేది వాస్తవం. అంటే పార్టీ 11 సీట్లు గెలిచింది. జగన్ రెడ్డి పోతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనుకోండి. ఆ 10 మంది కూడా త్వరలోనే పార్టీ మారబోతున్నారని ప్రచారం కూడా జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యత తీసుకుని చేయగలిగింది ఏముంటది? అసలు పార్టీ మారేదాకా వీళ్ళెందుకు చూస్తారండి? సస్పెండ్ చేస్తారు, రాజీనామాలు చేస్తారు, ఏదైనా చేస్తారు. సస్పెండ్ చేస్తే ఏంటి పరిస్థితి? ఈ రోజున రేపు బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. అప్పుడు వస్తారా రారా? గడువు అయిపోతుంది, చర్యలు తీసుకోవాలి. జీతాలు తీసుకుంటున్నారు, ప్రజల సమస్యలు వీళ్ళు మరి సస్పెండ్ చేయడానికి సంతకాలు తీసుకుని జీతాలు తీసుకుంటున్నారంటే అసెంబ్లీకి వచ్చినట్టే. అసెంబ్లీ మరి అటెండెన్స్ చేయించుకుంటేనే జీతాలు ఇస్తారంటే సంతకాలు జీతాలు ఇస్తున్నారు కాబట్టి జీతాలు ఇస్తున్నట్టే కదా. జీతాలు తీసుకున్నారంటే అసెంబ్లీకి వచ్చినట్టే. ఈ రోజున వాళ్ళు ఒకటేనండి, వీళ్ళు దొంగ సంతకాలు చేసినప్పుడు మరి ఏదైతే వాళ్ళకి వచ్చే అసెంబ్లీకి రాకుండా ప్రజల గళం వినిపించకుండా ప్రజాగళం ఉంటున్నారో, మరి అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు శాలరీ ఎందుకు ఇవ్వాలి? కూడా ఇవ్వకూడదు, ఆపేయాలి. మరి కాబట్టి వాళ్ళు ఇస్తుంటే కదా తీసుకుంటున్నారు. మీరు ఇవ్వకపోతే ఎందుకు తీసుకుంటారు? మరి జగన్మోహన్ రెడ్డి తీసుకోవట్లేదు కదా, నా వద్దన్నాడు కదా. మరి అలానే ఆ నియోజకవర్గానికి మరి ఆ డబ్బులు వెచ్చిస్తారా? మరి ఆ నియోజకవర్గ సమస్యల మీద ఆ డబ్బులు పెడతారా? మరి ఈ రోజున వాళ్ళు ఆ నియోజకవర్గాన్ని గురించి మరి అంత కష్టపడి ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే వాళ్ళ గురించి మీరు వాయిస్ ఇవ్వకపోతే మీరు ఇంకా ప్రజాప్రతినిధిగా ఏంటి, మీకు ఉపయోగం ఏంటి? అంటే ఆ జీతాలు తీసుకుంటారంటే పార్టీ మారే ఉద్దేశంతోనే జీతాలు తీసుకుంటున్నారు. అయితే ఏం జరుగుతుంది అనేది ఈ రోజున పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి, అటు వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కానివ్వండి. మరి జగన్మోహన్ రెడ్డి జీతం తీసుకోవట్లేదు, 10 మంది తీసుకుంటున్నారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకోమంటే తీసుకుంటున్నారా? మరి ఆయనకి ఇష్టం లేకుండా తీసుకుంటున్నారా? మరి కూటమి ప్రభుత్వంలో చేరే ఆలోచన నుండి తీసుకుంటున్నారా అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పిడుగులాంటి వార్త. పార్టీ పోతుందని దానికంటే 10 మంది ఎమ్మెల్యేలు పోతున్నారు అనేది ఆయనకి ఇప్పుడు పెద్ద ఆటం బాంబే పేల్చారా బాబు అన్నట్లు ఉండిద్ది. పార్టీలో ఎమ్మెల్సీలు ఒక్కొక్కరు తగ్గిపోతున్నారు, ఆ గ్రాఫ్ పడిపోతా ఉంది. ఇంకో పక్క ఎంపీలు కూడా నలుగురు ఎంపీలు పార్టీ మారుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఏ పార్టీలో చేరతారు? అలాంటి దుర్మార్గుల్ని, కేసులున్న వాళ్ళని కూటమి ప్రభుత్వం అయితే చేర్చుకునే అవకాశం లేదు. 3 పార్టీలు కూడా ఇంకే పార్టీలో చేరే అవకాశం ఉందంటారు? తెలంగాణలో కవిత గారి పరిస్థితి ఏంటండి? దిక్కు లేనాడికి ఇంకో పార్టీ దిక్కు. ఏ పార్టీ దిక్కు లేనప్పుడు మరి ఏం చేస్తారు? సొంత పార్టీ ఎవరో తల ఒక జెండా పెట్టుకుంటారు, తల ఒక పార్టీ పెట్టుకుంటారు. ఒకడు గొడ్డలు గుర్తంటాడు, ఒకడు ఇంకో గుర్తంటాడు, ఇట్లా రకరకాలుగా పెట్టుకొని ఇంకా ఎవరి పార్టీ గుర్తు వాళ్ళు పెట్టుకొని నడిపించుకోవటం. అలానే ఉంది ఈ రోజున పరిస్థితి. ఎందుకంటే అంత ఘోరంగా ఉన్నాయి కేసులు. ఈ రోజున నువ్వు నీ పార్టీలోకి తీసుకున్నావా, వాడి కేసులన్నీ కూడా నువ్వు అంగీకరించినట్లే, వాడు చేసిన నేరాలన్నీ నువ్వు అంగీకరించినట్లే. ఖచ్చితంగా ఇదిగో మేము వాడికి అండగా నిలబడుతున్నామని చెప్పి లిటరల్లీ ఉన్న ప్రజానికం సాక్షిగా నువ్వు చెప్పినట్లే. మరి అంతే ఈ రోజున అదే పరిస్థితి ఉంది. ఎవరైనా సరే ఈ రోజున ఆలోచించుకోవాలి. ఈ గందరగోళమైన పరిస్థితిలో ఒక తప్పు చేస్తే ఈ ప్రజా వేదికలో మనందరం కూడా ఏ విధంగా శిక్షింపబడుతున్నాం, ఏ విధంగా తలెత్తుకోలేకపోతున్నాం. ఆ ఇంటి కూడికి బంతి కూడికి రెండుకి చెన్నట్లుగా అయిపోయింది వీళ్ళ పరిస్థితి ఈ రోజున. మరి కాబట్టి ఆలోచించుకొని ఏదో కూడు దొరికిన తినాలి కానీ కడుపు నింపుకోవడానికి, దొరికినంత దోచుకున్నంత తింటే ఈ రోజున అసలు తిండే లేకుండా పోయిన పరిస్థితి. ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ మారుతున్న ఈ పరిస్థితిలో గాల్లో దీపంలా తయారైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు భారతిరెడ్డి చేపట్టే అవకాశం ఉందని, భారతిరెడ్డికి నమ్మిన బండి అయిన సజ్జల రామకృష్ణారెడ్డి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.